హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్‌లో పనిచేస్తున్నటువంటి లేడీస్ అదే విధంగా డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో కాస్త ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి బ్రదర్. కువైట్‌లో పనిచేస్తున్నటువంటి ఆడవాళ్ళు కావచ్చు, లేదంటే గన డ్రైవర్స్ ప్రతి ఒక్కరికైతే తెలుసు కదా! ఇక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలో రోజుకు 24 గంటలైతే గన అందులో దాదాపుగా 16 గంటల సేపు మనకు డ్యూటీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టేసి నిద్ర విషయంలో మనం చాలా వరకు జాగ్రత్త అయితే తీసుకోలేకపోతున్నాం. దానికి మెయిన్ కారణం మెంటల్ టెన్షన్స్. అదే విధంగా ఎప్పుడంటే వీళ్ళు అప్పుడు ఫోన్ చేస్తూ షకల్ చేయరా అంటూ ఉంటారు కాబట్టేసి మనం నిద్ర విషయంలో కాస్త అజాగ్రత్తగా ఉంటూ ఉంటాం కాబట్టేసి మీకు ఎప్పుడైతే డ్యూటీ మీద వెళ్ళిపోతూ ఉంటారో ఒకవేళ 2 గంటలు, 3 గంటల సమయం గన దొరికినట్లయితే గన కారులో కాస్త నిద్రపోయేటటువంటి అలవాటు కూడా కాస్త మీరు కూడా పెంపొందించుకోండి బ్రదర్. అయితే ఫస్ట్ టైం గన కువైట్‌కి గాని, ఖతర్ గాని వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా గాని ఉన్నట్లయితే గన నేను చెప్పేటటువంటి ఒక సలహా అయితే వినండి. మీరు కావచ్చు, లేదంటే గన మీ భార్య కావచ్చు, మీ ఇద్దరు కలిసి గన ఒకవేళ మన భారతదేశంలోనే గన ఉండి రూ. 25,000 గన సంపాదిస్తూ గన ఉన్నట్లయితే గన ఎటువంటి పరిస్థితుల్లో మీరు గల్ఫ్ దేశాలనే కాదు బ్రో, ప్రపంచంలో ఎక్కడికి కూడా వెళ్ళకండి. రూ. 25,000 మీరు సంపాదిస్తూ ఉన్నారంటే గన మీరు ఫర్ ఎగ్జాంపుల్‌కి మీరు కువైట్‌కి వచ్చినా కూడా మీకు స్టార్టింగ్‌లో ఎంత ఇస్తారు? మీకు అంతా కలుపుకున్నా కూడా మీ ఖర్చులకు పోయేసి కేవలం మీకు మహా అయితే మళ్ళీ అదే రూ. 25,000 సంపాదించి పంపించుకోగలుగుతారే తప్ప ఎక్కువైతే సంపాదించుకోలేరు ఇక్కడ. సరే, ఇక మెయిన్ మ్యాటర్‌లోకి గన మనం వచ్చినట్లయితే గన రీసెంట్‌గా మన కాకినాడ జిల్లాకు చెందినటువంటి ఆదినారాయణ అనేటటువంటి బ్రదర్ రీసెంట్‌గా ప్రాణాలైతే కోల్పోయాడు. ఆయన యొక్క వయసు చూసినట్లయితే గన 45 సంవత్సరాలుగా పేర్కొన్నారు ఇక్కడ. అయితే ఈయన ఏ విధంగా ప్రాణాలు కోల్పోయాడంటే గన మనం రీసెంట్‌గా కొన్ని వీడియోస్ అయితే చూస్తూ ఉంటాం కదా! కొంతమంది క్రికెట్ ఆడుతూ ప్రాణాలు కోల్పోవడం, అదేవిధంగా కొంతమంది స్టేజ్ మీద మాట్లాడుతూ ప్రాణాలైతే ఏ విధంగా కోల్పోతూ ఉంటారో ఈ బ్రదర్ కూడా క్రికెట్ ఆడుతూ ఉన్నటువంటి సమయంలో అనుకోకుండా కుప్పకూలిపోయాడట. ఎప్పుడైతే తాను కింద పడిపోయారో వెంటనే హాస్పిటల్‌కి చేర్చిన తర్వాత ట్రీట్మెంట్ పొందుతూ గుండె యొక్క నొప్పితో ప్రాణాలైతే కోల్పోయాడని చెప్పేసి డాక్టర్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశారు ఇక్కడ. అయితే తను వచ్చేసి ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ప్రైవేట్ కంపెనీలో అయితే పని అయితే చేస్తూ ఉన్నాడట. కేవలం ఆయనే కాకుండా ఆయన యొక్క భార్య కూడా తనతో పాటు ఉందట కువైట్‌లో. ఇక్కడ కువైట్ ఇక తన ఫ్యామిలీ విషయానికి వచ్చినప్పటికి కూడా తనకొచ్చేసి ఒకే బాబు అయితే ఉన్నాడట. ఆ బాబు కూడా ప్రెజెంట్ వచ్చేసి ఇంటర్మీడియేట్ అయితే చదువుతూ ఉన్నాడని చెప్పేసి కువైట్‌కి సంబంధించినటువంటి మీడియాలో ఒక చిన్నపాటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి. ఏదేమైనప్పటికి కూడా ఈ విధంగా తన యొక్క బిడ్డ కోసం అని చెప్పేసి భర్తలు ఇద్దరూ కలిసి కువైట్‌కి వెళ్ళి కష్టపడుతున్నటువంటి వారి జీవితంలో ఇది ఒక విషాదమనే చెప్పాలి. మీరు ఎక్కడైనా కానీ ఒకవేళ రెంట్ హౌస్‌లో ఉన్నారు. రూ. 10,000 విలువ చేసేటటువంటి రెంట్ హౌస్‌లో ఉన్నప్పుడు మీరు 5,000 ఏదైతే ఉంటుందో ఆ రెంట్ హౌస్‌లోకి వెళ్ళిపోండి. మిగతా రూ. 20,000తో మీ పిల్లల యొక్క చదువుకి ఎంత ఖర్చు అవుతుంది? అదేవిధంగా భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇదే విధంగా టాలీ వేసుకొని మీరు ప్రశాంతంగా ఇండియాలోనే ఉన్నారే అనుకోండి, మీకు ఇటువంటి సమస్యలు ఏమే గాని రావు. మీ భార్య పిల్లలతో సంతోషంగా అయితే ఉండగలుగుతారు. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక ప్రశ్న కూడా వేయొచ్చు. మరి మీరేం చేస్తున్నారు అక్కడ? మీరెందుకు వెళ్ళడం? ఈ నీతులు చెప్పడం ఎందుకంటే గన ఒక చిన్నపాటి స్టోరీ ఏంటంటే, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి వచ్చేది ఏంటో తెలుసా? నేను 2007లో అంటే 2007లో కూడా నేను కూడా ఇదే విధంగా అనుకునే వచ్చాను. జస్ట్ నేను ఒక 2, 3 ఇయర్స్ పని చేసేసి ఏదో నాకు సంబంధించినటువంటి అప్పులు కావచ్చు, లేదంటే మా బ్రదర్స్‌ని చదివించుకునేసి చాలించాలి అని చెప్పేసి. కానీ అది 2007 స్టార్ట్ అయితే ఇప్పుడు 2025 అంటే ఎప్పుడైతే ఇక్కడ కాలు పెడతామో ఆటోమేటిక్‌గా కాలుకు అయినటువంటి బురదను కడుక్కోవడం ఎంత సులభమో ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఇండియాకి వెళ్ళి సెటిల్ అవ్వడం అనేది కూడా చాలా కష్టమైపోతుంది. అందుకనే మాలాంటి వాళ్ళని చెప్పేది ఏంటంటే గన మీకు ఎప్పుడైతే అవకాశం ఉంటుందో ఎటువంటి పరిస్థితుల్లో పక్క దేశాలకైతే వెళ్ళకండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.